మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇండియన్ అసోసియేషన్ ఏపీ స్టేట్ వారు పిలుపు మేరకు కూడా త్రూఅవుట్ ఇండియా వైడ్ డాక్టర్స్ మార్నింగ్ 6 AM నుంచి రేపు మార్నింగ్ 6 AM దాకా ఓపీలు బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే కలకత్తాలో జరిగిన ఒక ఇన్సిడెంట్, అంటే ఒక మహిళా డాక్టర్ మీద అమానుషంగా దాడి జరిగింది. బ్రూటల్గా ఆమెని చంపేయడం జరిగింది. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలని అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కోరటం జరుగుతుంది. దీని మూలంగా మొత్తం ఇండియా వైడ్ అండ్ నేషనల్ వైడ్ ఈ బంద్ జరుగుతూ ఉంది. ఇది ఒక వైద్యురాలపై దాడే కాకుండా మహిళలపై దాడి కింద కూడా దీన్ని కన్సిడర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. ఎందుకంటే డాక్టర్లు ఒకటే కాదు, మహిళలకు కూడా ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భద్రత కల్పించలేకపోవటం దురదృష్టకరం. మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇట్లాగే డాక్టర్స్ మీద, వైద్యశాలల మీద, వైద్య సిబ్బంది మీద కూడా దాడులు జరుగుతుంటే 2008లో 11వ నెంబర్ జీవోతో ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది. దాన్ని తర్వాత మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో కూడా అది అమలు చేస్తడం జరుగుతుంది. ఈ జీవోలో ఇంకా కఠినతరమైన ఇది తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. అట్లాగే సెంట్రల్ మెడికల్ యాక్ట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి జీవోను ఒకటి తయారు చేసి డాక్టర్స్ మీద దాడులు జరుగుతున్నప్పుడు కఠినమైన శిక్షలు అమలు చేసే విధంగా ఒక జీవోను తీసుకురావాలని కోరటం జరుగుతుంది. We want